హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆ రోజు నేను నిమ్మ చెట్టు మీద పిసికి గూడు పెట్టింది అన్నాను కదా, అది పిల్లల్ని చేసింది ఫ్రెండ్స్. 2 పిల్లలు ఎంత ముద్దుగా ఉండి, ఎంత చిన్న పిల్లలు. అది చూడండి, ఆహారం ఎత్తుకొచ్చి ఎలా పెడుతుందో చక్కగా వాటి నోట్లో అందిస్తుంది. మనం పిల్లలకు పెట్టినట్టుగానే అలాగే పక్షులు కూడా పిల్లలకి పెడుతున్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం చూశాను. దాన్ని ఎలాగోలా దగ్గర నుంచి ఆ పిల్లని మీకు చూపించాలని చాలా ప్రయత్నించాను. కానీ దొంగమొహం పిల్లది, చాలా ధైర్యవంతురాలు, బయటికే రాలేదు. వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు వచ్చి అరుస్తున్నాయి గట్టి గట్టిగా. ఎందుకంటే దాన్ని నేనేం చేస్తానోనండి, పాపం దాటికి తెలియదు కదా. అదిగోండి ఎల్లోగా ఎలా ఉందో చూడండి అసలు పిల్ల. అలాగే లోపల కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో లోపల కూడా పిల్ల ఎలా పడుకుంది ఏంటని చూపించాను. కానీ వాళ్ళ మదర్ అదిగోండి అక్కడ ఉంది కదా, వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు ఓ అరుస్తుంది కిచ్ 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 కిచ్మని. నేనేదో చేస్తాను, ఇది అమ్ముకి వెళ్ళిపోయింది పిల్లల్ని అనుకుంటుంది. చూడండి, ఆహారం తీసుకొస్తున్నాయి, పెడుతున్నాయి. కానీ నేను ఇందులో గమనించింది ఏంటంటే, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఏదో ఒక పురుగుని తీసుకురాను, దాన్ని పచ్చలాగా పసమని ముక్కుతో నలిపేసి దాన్ని ఆ పిల్లకి పెడుతుంది. బుడ్డ పిల్లకి చూసారా ఎంత బాగుందో. అదేనేమో తల్లి బిడ్డ సంబంధం అంటే మనకి మనుషులకే ఉండిద్ది అనుకున్నాను, నేను పక్షులకే బాగుంది. అదుగా వచ్చేసింది. పిల్లల్ని ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతాను పాపం అయ్యి అసలు ఒకదాని తర్వాత ఒకటి కాపలా కాస్తానే ఉంది. ఎలాగోలా లోపలికి వీడియో పెట్టి ఆ బుడ్డ పిల్లని అనేది మీకు చూపించగలిగాను. వాటిని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోలేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత అసలు నేను అటు జోలికి కూడా వెళ్ళలేదు. ఓన్లీ ఒకసారి పిల్ల మా బుడ్డమ్మ ఏడొస్తుందిలేనే దాన్ని చూశాను అంతే. దానికి అవి పాపం వచ్చేసింది. సారీ బుడ్డి పిసికి పిల్లలో. చూడండి ఎంత అందంగా ఉందో, లోపల పడుకుంది. అంతకుముందు నేను చేయి పెడితే వచ్చిందా, ఇప్పుడు రాలంటే వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది, వీళ్ళు చేతులు పెడతారు రాబాకండి అని. అదిగో మళ్ళీ ఎత్తుకొచ్చి ఆహారం పెడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. కానీ నేను వాటిని ఇబ్బంది పెట్టాలని మాత్రం తీయలేదు. అవి అర్థం చేసుకుంటే బాగుండను. బాయ్ పిచ్చుకులు, బాయ్ ఫ్రెండ్స్.